పూరి జగన్నాథుని రథయాత్ర నేటితో ముగియబోతోంది. జూన్ 27న ప్రారంభమైన ఈ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. జగన్నాథుని రథయాత్రలో ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పూరి జగన్నాథుని రథయాత్రలో భాగంగా ఇవాళ తిరుగు రథయాత్ర నిర్వహించబోతున్నారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు తిరుగుయాత్రగా గుండిచా ఆలయం నుంచి శ్రీక్షేత్రానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు మూర్తుల కోసం దక్షిణాభిముఖంగా నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలను సిద్ధంగా ఉంచారు. అటు ఇవాళ రథయాత్రలో భాగంగా జరిగే చివరి వేడుకల్లో దాదాపు 8 లక్షల మంది పాల్గొంటారు అన్న అంచనాతో పోలీసు యంత్రాంగం గట్టిగా బందోబస్తును చేసింది. ఇప్పటికే డీజీపీ యోగేష్ పూరి వచ్చి మకాం వేసి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పూరి జగన్నాథుని ఆలయం దగ్గర అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా 10,000 మంది పోలీసులు వారిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. రథోత్సవాల తిరుగు ప్రయాణంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక ఇప్పటికే గుండిచా ఆలయ సన్నిధిలో జరిగిన తొక్కిసలాటలో 3 భక్తుల మృతి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అటు రథయాత్ర చివరి రోజు కావడంతో భక్తులంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కలకలలాడిపోతుంది. ఎటు చూసిన భక్తులతో పూరి నగరం కిటకిటలాడుతోంది. ఆషాఢ శుద్ధ విద్య నాడు ప్రారంభమైన ఈ యాత్రలో జూన్ 27న పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవగా జూలై 1న హెరా పంచమి, జూలై 4న బహుడా యాత్ర జరిగింది. ఇవాళ గుడించా ఆలయం నుంచి త్రిమూర్తులు శ్రీక్షేత్రానికి చేరుకోవడంతో యాత్ర కంప్లీట్ కాబోతుంది.